ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు, కాకా మహాజని యజమాని, బాంద్రా అనిద్ర రోగి, బాలాజీ పాటిల్ నేవాస్కర్, సాయి పామువలే కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా రెండు విషయంలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడింది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందురు. సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనం పోగు చేయుట శ్రేయస్కరమా? వారు ఇట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించి అనేక మంది బాబాను విక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచ్చటనే నిలిచిపోయిరి. అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువన ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమునకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవా అంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాక ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెం దూరంనున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా ఉండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె ఉండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషంతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగుల ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచినవాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగెను. నేను నీతో ఉన్నాను, నన్ను ఎందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగు అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా కాకా మహాజనిని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడు అనెను. బాబా నీకు ఇచ్చుటకు మనమున ఇష్టం లేకుండెను కాన నిన్ను అడుగలేదు. కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతడి స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయము, మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరికొకరు ముఖాముఖి చూచుకోగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబావారికి సెలవు ఇచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికీ వర్షం వచ్చునేమో అను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఈ ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారంగా అవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అనుకొనెను. కాకా మహాజని యజమాని. టక్కర్ థరమ్స్ జటాభాయ్ హైకోర్టు ప్లీడర్ ఒక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేకసార్లు పోవుట, కొన్ని దినములు అచట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలుగున్నవి టక్కర్కు తెలియను. కుతూహలం కోసం బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోళీ సెలవుల్లో షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అన్నది నిశ్చయముగా తెలియదు కనుక టక్కరు ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబాకు ఇచ్చుటకై కాక 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడు అక్కడ బాబాసాహెబ్ తర్కడ్ ఉండెను.
టక్కర్ మీరు ఎందుకు వచ్చిదరని తర్కడ్ను అడిగెను. దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చెను. మహిమలు ఏమైనా జరిగినవా అని టక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగుననియు తర్కడ్ చెప్పెను. కాక బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లు అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించెను. టక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకు ఇష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చియుండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకు ఇష్టం లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారివేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలను ఏమి చేయవలనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వానిని ఏల బలవంతముగా ఇచ్చెను. ఈ ఆలోచన అతని మనసున తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకు అతడు మిగుల ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. కాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్షపండ్లు గింజలు లేనివానిగా మార్చివేశను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడుకు ఎట్టి ద్రాక్షలు దొరికినని అడిగెను. గింజలతో ఉన్నవి దొరికినని తర్కడు చెప్పెను. టక్కరు ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకు ఇవ్వవలనని అనుకొనెను. అతని మనస్సునందున్న ఆ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలెనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో టక్కరు సంతుష్టి చెందెను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను. అందుకు బాబా ఇట్లనెను, అతడిట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయం మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్నహారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుడు ఉండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటం పైన వేసుకొని అక్కడక్కడా తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతని మనసునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను ఈ కష్టమును వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకు ఇట్లు భ్రమించెదవు? ఒకే చోటును ఆశ్రయించుకొని నిలకడగా ఉండుమని చెప్పితిని. వెంటనే టక్కర్ ఇది అంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలను అని అనుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞ ఇచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడు అనుట టక్కరుకు ఇంకొక నిదర్శనం దొరికెను. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పెను, నేను ₹1 దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొన్నచో దానికి 10 రెట్లు ఇవ్వవలను. నేను ఊరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా ఎవరిని ఏమీ అడుగను. పకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనెదను. ఎవరైనా పకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడికి వాడు ఇచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవు ఇచ్చి ఉంటేనే గాని నీవు ఇప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలనచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు కలుగును. ₹1 10 రూపాయలు పొందవచ్చును.
ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనది అనుకొనెను. ఏలన అతని సంశయములన్నీ తొలగిను. అతడు ఎంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయముల్లో బాబా ప్రయోగించి యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేనియందు అభిమానం ఉంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకు అందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నములో కాన్పించి తీవ్రంగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రియందు అస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయమై మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదిని ఇచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తలకింద దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చీకాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగనే దానినంతయూ తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊది ప్రభావము. ఒకనాడు బాలాజీ సంవత్సరికము నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలిగిననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెం ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే కాక ఇంకను చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పామువలే కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘు పాటిల్ నేవాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసగొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసగొట్టుచున్నావు? ఎందులకు ఈ అలజడి? మమ్ము భయపెట్ట తలచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కినవారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనమునకై వారు అప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. ఇది 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.